హాయ్ హలో తెలుగు ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మన సంచలన వార్త తెలుగు దినపత్రికలో మెయిన్ పేజ్ వార్త విశేషాలు ఎట్లా ఉంది చూద్దాం. రిజిస్ట్రేషన్లో ఉన్న ఎర్రన్న బినామీలతో పాటు కుటుంబ సభ్యులు. అలవాలపురం 40 అడుగుల డొంక 3 కాలువలు మటుమాయం. వెంచర్ గ్రీన్ బెల్ట్ స్థలాలు 5 సర్వే నెంబర్లలో నమోదు. ఎర్రన్న అడ్డాలో వాసవి హైట్స్లో అడ్డగోలు అక్రమాలు, ఉల్లంఘనలో భాగవతం. 5,600.75 స్క్వేర్ ఫీట్స్ నిజమే కదా. 5,600.75 స్క్వేర్ ఫీట్స్ నిజమే కదా. సో ఈ విధంగా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆక్రమణకు గురైనటువంటి జాగాలు ఏదైతే ఉన్నాయో అలవారపురంలో మొత్తానికి ఈనాడు ఆ కాల్వలను కబ్జా చేసేటటువంటి మాట నిజమే కాబట్టి ఈనాడు అధికారులు తీగలాగితే డొంకంద కదిలినట్టు సో అందరికీ నాడు ఒక పొగబెట్టినట్టు అవుతా ఉందన్నమాట. సో ఇదైతే ఎవరైతే కబ్జాలకి పాల్పడినారో ఈ యొక్క గవర్నమెంట్ రూల్స్ని అతిక్రమించి ఉల్లంఘించినారో చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాం. ఆ వెంచర్లో బరి తెగించిన అక్రమాలు పట్టించుకునే అధికారులు. కాలువలు డొంకలు మాయమైతే రెవెన్యూ శాఖకు సంబంధం ఉండదా అంటూ నిలదీస్తున్న రైతులు. వార్తా కథనాలు కాదట, ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామంటున్న తహసీల్దార్. సో ఈ తహసీల్దార్ని ఫస్ట్ సస్పెండ్ చేయాలి. ఎందుకంటే తను అసలు తహసీల్దార్ అయినా అని చెప్పేసి నా ప్రజలకు ఒక క్వశ్చన్ మార్క్గా ఉన్నారు. ఈనాడు రెవెన్యూని కాపాడాల్సినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో మాట పట్టలేదు. ఈనాడు రాతపూర్వకంగా కంప్లైంట్ ఇస్తేనే మేము తీసుకుంటామంటే మీకు ఆ అధికారం లేదా? సో ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి కాలువలు, అక్కడ ఉన్నటువంటి రైతులు సాక్షాత్గా వాళ్ళే సాక్ష్యాలు చెప్తా ఉన్నారు. సో ఖచ్చితంగా ఈనాడు ఈ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ఆ కాలువలని పునరుద్ధరించాల్సిందిగా మేము కోరుతాం. ఎందుకంటే వచ్చేటటువంటి వర్షాకాలంలో చెరువులకు కానీ బైలింగ్స్ ఉంటాయి. ఆ కాలువల వల్ల రైతులకు నష్టం లేకుండా ఆ కాలువలను పునరుద్ధరించి ఏదైతే ఉల్లంఘనలకు పాల్పడిందో ఈ వెంచర్ మీద టోటల్గా చర్యలు చేపట్టాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ట్యాంక్ బండ్ శివకు 5 లక్షల ఆర్థిక సాయం అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి. సో మొత్తానికి ఎంతో సంవత్సరాలుగా కష్టపడుతున్నటువంటి వ్యక్తి ఎంతో మంది ప్రాణాలను కాపాడిండు. సో ఈనాడు ఒక మానవతా దృక్పథంతో తన కష్టాల్లో ఉండని తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తనకి ఈనాడు తన కొడుక్కి హోంగార్డ్ ఉద్యోగం ఇవ్వడంతో పాటు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది. సో తను చేసుకున్నటువంటి కష్టాన్ని ఎంతో మంది ప్రాణాలు కాపాడింది కాబట్టి తనకు ఒక సపోర్ట్ఫుల్గా రాష్ట్ర ప్రభుత్వం చేయడం చాలా సంతోషకరం. ఉచిత బస్సుతో మహిళలకు మేలు. 10,000 కోట్లు ఆదా చేసిన మహిళలు. ఆర్టీసీ అభివృద్ధికి అనేక చర్యలు. మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. తెలంగాణ ప్రజాభవన్ వేదికగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ప్రగతిపై కీలక ప్రకటన చేశారు. ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామని ఆయన గుర్తు చేశారు. డిసెంబర్ 9, 2023 ప్రారంభమైన మహాలక్ష్మి పథకం అద్భుత ఫలితాలను ఇస్తోందని మంత్రి వెల్లడించారు. ఇప్పటి వరకు 290 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించి దాదాపు 10,000 కోట్ల రూపాయలను ఆదా చేసుకున్నారని తెలిపారు. మహిళా ప్రయాణికులను కేవలం ప్రయాణికులుగా మాత్రమే కాకుండా వారిని ఆర్టీసీకి యజమానులుగా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రతిరోజు 65 లక్షల మంది ప్రయాణికుల్లో 40 లక్షల మంది మహిళలే ఉంటున్నారని, 97 డిపోల పరిధి రోజు 35 లక్షల కిలోమీటర్ల బస్సులు తిరుగుతున్నాయని మంత్రి పొన్నం తెలిపారు. సో మొత్తానికి ఈనాడు మహిళలకి సపోర్ట్ఫుల్గా ఉండేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటూ అక్కడ చెప్పుకొస్తూ ఈనాడు మహిళల వల్ల ఈనాడు రాష్ట్ర రాజకీయాల్లో కానీ ఈనాడు రాష్ట్ర ఆదాయానికి కూడా వాళ్ళు కీలకంగా పోషిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి దాంట్లో కూడా ఈనాడు మహిళలని ముందంజలో పెడుతూ ఈనాడు రాష్ట్ర విలువలను కాపాడుతున్నటువంటి దాన్ని పొన్నం ప్రభాకర్ గారు మనకి ఇక్కడ చర్చించడం జరిగిందన్నమాట. సో ఈనాడు మహిళలకు కూడా ఆర్థికంగా సహాయం అందించడానికి వడ్డీ లేని రుణాలు కానీ, సో సంఘాలు కానీ, మహిళా సంఘాలకు కానీ సో టోటల్గా అన్ని విధాలుగా ఆదుకుంటే మహిళలు తనంతలో వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడతారు. ఒక కేపబిలిటీ అని వస్తుంది, ఒక స్టెబిలిటీ అనేది వస్తుంది. కానీ ఈ ఉచిత పథకాలు ఏది మహిళల అకౌంట్లలో 2,500 ఇస్తాం అది ఇది అన్నారు. సో అది చెప్పకుండా ఉండాల్సింది. కానీ నాడు ఇప్పుడు ప్రతిపక్షాలు అదే పట్టుకొని కూర్చున్నారు. ఎప్పుడన్నా డబ్బులు ఉచితంగా ఇవ్వద్దు, ఈనాడు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టి ఒక ఉద్యోగ అవకాశాన్ని కల్పించి ఆ విధంగా ఇస్తే రాష్ట్ర ఆదాయానికి వాళ్ళు సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు అవుతారు. సో ఈ విధంగా ఇస్తే ఈనాడు ఆర్థికంగా ఉచిత హామీలు ఇస్తే ఆర్థికంగా కూడా దెబ్బపడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకసారి దీని 2వ పేజీలో చూద్దాం అసలు కథ ఏందో.
ఎర్రన్న అడ్డాలో వాసవి హైట్స్ లో అడ్డగోలు అక్రమాలు ఉల్లంఘనలు భాగవతం హెచ్చరిక. ఇది గ్రామ పంచాయతీ 10% లేఅవుట్ స్థలము అల్వలపురం గ్రామ పంచాయతీ. కోదాడలో సంచలనం కలిగిస్తున్న సంచలన వార్తా కథనాలు. కోదాడలో సంచలనం కలిగిస్తున్న సంచలన వార్తా కథనాలు. లక్షల్లో జీతం వదలరు, ప్రభుత్వ కాల్వలు సైతం మింగిన ఆ త్రిమూర్తులు. సో టోటల్ గా చూసుకోవాలి వార్తా కథనాలని. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని దుర్గాపురం మసీదు సమీపంలో వాసవి హైట్స్ వెంచర్లో అడ్డగోలు అక్రమాలతో పాటు ఉల్లంఘనల భాగవతం వెలుగు చూసింది. నాటి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ కాలువలు అల్వలాపురం డొంకతో పాటు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఉదాంతం సూర్యాపేట జిల్లాని కోదాడ నియోజకవర్గంలో వెలుగు చూసింది. సంచలన వార్తా ప్రతినిధి సేకరించిన సమాచారం మేరకు కోదాడ మండలం తమ్మెరబండ పాలెం రెవెన్యూ పరిధిలో 2019 సంవత్సరంలో వాసవి హైట్స్ వెంచర్లు బండారు వెంకటేశ్వర్లు, శనగల రాములు, శనగల అప్పారావు, శనగల వెంకటేశ్వర్లు, శనగల రాధాకృష్ణ, శనగల ఏడుకొండలు, యలమంచిలి రామ్మోహన్, యలమంచిలి కృష్ణమోహన్ రావు, ఎర్రబోలు వెంకటరెడ్డిలకు చెందిన వ్యవసాయ భూములను వాసవి హైట్స్ నిర్వాహకులు సుమారు 11 ఎకరాల 75 సెంట్లు కొనుగోలు చేసి లేఅవుట్ అనుమతులు పొంది వెంచర్ నిర్మించి వ్యాపార లావాదేవీలు నిర్వహించారని స్థానికులు, రైతులు అంటున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 10% గ్రీన్ బెల్ట్ స్థలాలకు గాను సో టోటల్ గా దాంట్లో ఈ యొక్క 10% ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి ఎక్కడ ఇదైతే అని చెప్పేసి ఆ కాలువలనే కవర్ చేసినారు అనమాట, కబ్జా చేసి. సో ఇట్లా తయారయ్యారు ఈ వీళ్ళు. సో ఈనాడు అధికారుల మీద కూడా నమ్మకం లేనటువంటి పరిస్థితి ప్రజలకు ఏర్పడుతోంది కాబట్టి ఖచ్చితంగా అధికారులను సస్పెండ్ చేసి ఇది తిరిగి మరలా పునరుద్ధరించి కాలువను కాపాడాల్సిందిగా మేము కూడా కోరుతాము. సో ఇది ప్రజలారా, ఈరోజు మనం చూస్తాం మన సంచలన వార్త తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాషన్ వార్తా విశేషాలు. నమస్తే.